పేపర్లు చింపి విజిల్స్ వేసి అదే ఫస్ట్ షో లైన్ లో నుంచొని దగ్గర నుంచి యాక్షన్ కట్ చెప్పి రవితేజ గారికి షార్ట్ ఉంది కొంచెం పిలవండి అనే వరకు వచ్చారు మీరు. ఇది అసలు ఇదొక పెద్ద కళ అన్నమాట. అది కాస్త ఫుల్ఫిల్ అయింది. అండ్ ఫస్ట్ సినిమా అనగానే సరే మనం అడుగుతాం ఎక్కడ భయపడ్డారు ఏంటి అని, అట్ ద సేమ్ టైం మెమరీస్ చాలా ఉంటాయి కదా. ఒక బెస్ట్ మూమెంట్ మెమరీస్ ఇప్పటికీ అర్థం కాదు నాకు అసలు. ఎందుకు బెస్ట్ మెమరీస్ బెస్ట్ మూమెంట్స్ ఏంటండి, ఏం జరిగిందండి అక్కడ? మామూలుగా ఒక క్రేజీ థింగ్స్ అని భలే ఉంటాయి ఇలాంటి. అడగండి క్రేజీ థింగ్స్ మూమెంట్స్ ఆయన బెస్ట్. బర్త్డే కి మళ్ళీ మేము ఆ బెస్ట్ మెమరీ ఇద్దామని ఆ వీడియో కట్ చేసి వాట్సాప్ గ్రూప్ లో ఆ మెమరీ. ఈయన బర్త్డేకా? బేసిక్ గా మన ఇంటర్వ్యూని బయట ఎవరు రోస్ట్ చేయక్కర్లా, రవితేజ గారు కంటిన్యూ రోస్ట్ చేస్తాను. రవితేజ గారు వస్తే అసలు లైక్ అందుకే ఇందాక అడిగారు మీరు ఇవన్నీ ప్రిపేర్ అవుతాయి. నేను ప్రిపేర్ అయింది జరుగుతుందా ఇక్కడ? అసలు బయటోడికి ఛాన్స్ ఎవరు, ఆయన సెట్ లోనే మాక్సిమం. బట్ ఐ లవ్ దట్ ఎనర్జీ లైక్ క్రేజీ. యా మీరు పాపం మీ మెమరీని అక్కడతో ఆపేశారండి ఆయన. మీ మెమరీలో అంటే ఎవ్రీడే ఒక మంచి మెమరీ లాగా ఉన్నా. సార్తో చేసిన ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్ సార్, నేను మిమ్మల్ని అడగా అనుకున్నా సార్, ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో సేమ్ అదే ఇమేజ్తో అదే క్రేజ్తో ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక డ్రాప్ ఇలా అయినా మళ్ళీ దానికి 100 రెట్లు ఎగిసిపడ్డం అంటాం కదా. సో రేజ్ అవ్వడం, సో ఎలా సార్ ఎలా మెయింటైన్ చేయాలంటారు? డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే మీకంటే ఎక్కువ ఆస్పైరింగ్ యాక్టర్స్కి యూజ్ అవుతుంది. అంటే నేనేంటంటే ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇన్సార్ కూడా చాలాసార్లు చెప్పాను. నేనేమొకటే అంటే నెవర్ గివ్ అప్ అంటాను నేను. ఓకే, ఒకటే మాట, డల్ అవ్వద్దు, వర్క్ చేస్తాను ఉండండి, డెఫినెట్లీ మీకు తిరిగి వస్తుంది. నేను అదే నమ్ముతాను. రైట్. అరే డల్ అయిపోయామంటే ఇంక మొత్తం అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతే, కాన్ఫిడెన్స్ బీ కాన్ఫిడెంట్ ఆల్వేస్. అది చాలాసార్లు చెప్పాను, ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలాసార్లు చెప్పాను. బట్ యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఆర్మీ వాళ్ళకి కానీ ఎనీ అదర్ జాబ్స్ కానీ ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది జనరలీ. బట్ యాక్టర్స్కి మాత్రమేను ఆ ప్యాషన్. మీకు ఎవరు సార్ ఇచ్చేది? మీరు 40లో 20 లాగా, 50లో 30 లాగా ఉంటాయి, 50లో 20 లాగా. 20 అనేది బేసిక్ కామన్. అది ఇది కొంచెం ఏమో కొంచెం ఫిలాసఫికల్ అంటారా లేకపోతే ఎమోషనల్ అంటారా తెలియదు కానీ అసలు నా లాస్ట్ బ్రెత్ సెట్లోనే ఉండాలని. రవీష్, మీరు ఎప్పుడు ఇలానే మాస్ జాతర చేస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకున్నాం వెండి తెర మీద. సో యా, అండ్ ఆది గారు మీ టైమింగ్ మరి జనరల్లీ నేను ఏమని విన్నానంటే మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా మీ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు, సో మీ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు, అప్పటికప్పుడు మీ సీన్స్ రాస్తూ ఉంటారు అని విన్నాను. ఎంతవరకు చిన్న ఇంటరప్షన్ అది ఈ విషయంలో నేను చెప్తాను. నేను బేసిక్గా ఆది కానీ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి అంతకుముందు చాలా మంది ఎవరైతే చేస్తానో నేను ఒకటి చేస్తుంటే వాళ్ళు కొన్ని చెప్తుంటారు, డెఫినెట్ తీసుకుంటాను నేను. వాళ్ళు స్పాంటేనియస్ గా వాళ్ళు బాగా బేసిక్గా రైటర్స్ కూడా కాదు, వాళ్ళు ట్రాక్స్ రాస్తారు మొత్తం దాన్ని ఏమంటారు మీరు చేస్తారు కదా స్కిట్స్ ఏదో రాసేస్తానే వాళ్ళే కదా. సో వాళ్ళు చాలా నాకు వచ్చింది డెఫినెట్ గా చేస్తుంటాను, ఎందుకంటే స్పాంటేనిటీ అనేది ఎస్ నేను నమ్ముతాను దాన్ని. డైలాగ్ కాకుండా ఎక్స్ట్రా కూడా చేయటం అనేది భాను మనుషులు అడిగాడు, అది ఒకటే అది ఎలా వస్తుంది అని నేను అడిగేవాడు దాన్ని, అదంతే. అందుకని నా డైరెక్టర్స్ నాకు కట్ చెప్పరు, ఈ విషయం ముందు చెప్పాను, కట్ ఎప్పుడు చెప్పలేదు నాకు. ఇంకైనా ఎత్తాడేమో అని చూస్తుంటారు వీళ్ళు. సో అలాగా ఆది కొంచెం చెప్పా నువ్వు ఒకటే టేక్ లో మొత్తం సినిమా చెప్పా నువ్వు అని అంటారు, ఏదైనా ఇస్తారేమో. బట్ ఏంటి అది అది కొన్ని దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది చాలా చెప్తుంటారు. ఫస్ట్ డిస్కషన్స్ అనేది జరుగుతుంది టేక్ లో అయిపోయిన స్పాట్ లోనే. ఇప్పుడు టేక్ అవుతుంది, టేక్ అనగానే ఇలా చేస్తే బాగుంటుంది ఇంకోటి అనుకోండి, రాధి చెప్తారు లేదా ఇంకోటి ఎవరు చెప్తారు, అయ్యా అది ఉంది. నా వరకైతే నేను సీన్ పేపర్ తీసుకెళ్లి ఇచ్చి రాసేసాం, అయిపోయింది అయిపోయింది. నువ్వేమనంటే అంటే ఇక్కడ బాగా ఉందనంటే లేదు ఏదో వేస్తావు ఒకటి. సినిమాకి మాక్సిమం అంత అవసరం రాలేదు, ఎందుకంటే అన్న మీకు తెలుసు కదా సామాజిక వర్గం అన్న సినిమా అంత హిట్ అయిందంటే దానికి డైలాగ్స్ నుంచి మీకు తెలుసు కదా అన్నారు. సామాజిక వర్గం గురించి కదా. అవును, మీరు హోస్ట్ చేశారు కదా, అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ సినిమా డైలాగ్స్ వల్లే అంత బాగా ఆడింది, అంటే ఆ డైలాగ్స్ రాసింది ఈయన కాబట్టి. డైలాగ్స్ పరంగా ఈ సినిమాలో అసలు మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు బేభత్సంగా ఉంటాయి, చాలా కావాల్సిన డైలాగ్స్ ఉంటాయి ఎంజాయ్ చేయడానికి. కానీ అలాగే మాస్ రిలేటెడ్ డైలాగ్స్ కానీ హీరో గారు చెప్పేవి అవన్నీ అదిరిపోతాయి. ఇంకా హీరో గారు చెప్పినట్టు ఆయన నిజంగానే ధమాకా సినిమాలో నా జస్ట్ హాఫ్ డే షూట్, హాఫ్ డే జస్ట్ రావు రమేష్ గారికి నాకు మధ్య ఆయన్ని కారులో డ్రాప్ చేశారు, హాఫ్ డే షూట్.
అది తర్వాత అక్కడ పేలిన 2 జోకులు ఎడిటింగ్ టేబుల్ మీద సార్ చూసి ఈ ట్రాక్ డెవలప్ చేయండి అని ఆ సినిమా అంతా డెవలప్ చేయించారు. అది అలా డెవలప్ అయిన ట్రాక్ అది. సో ఐ బిలీవ్ ఇన్ దట్, లైక్ అంటే డెఫినెట్ గా ఒక ట్రాక్ డెవలప్ అవుతున్నప్పుడు కొంచెం స్క్రీన్ టైమ్ లేదు, ఒక Actor కి టైమింగ్ తగ్గొచ్చు. ఉన్న యాక్టర్ చేస్తుంటే నేను ఇంకా కావాలి. ఎందుకంటే టైమింగ్ ఉన్న యాక్టర్స్ మనకు చాలా తక్కువ అన్నట్టు. అందులో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలా ఎంత బాగుంటుంది ట్రాక్ అది హైలైట్ ట్రాక్ రావు రమేష్ గారిది అది. రైట్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్, దాని గురించి వంశీ గారి గురించి బెటర్ డైరెక్టర్ గారిని అడగాలి మేమైతే. నేను కథ చెప్తున్నప్పుడు పైగా ఇంకొకటి అండి, ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు టక్ అని. అతను అక్కడ కూడా అక్కడ straight స్ట్రైట్ forward. ఫార్వర్డ్ అదే. ఏదైనా ఉండదు. చెప్పేస్తారు, ఎలాంటి దాపరికాలు ఉండవు అసలు. ముఖం మీద. అవును. సో ఎలా ఉండేదండి అసలు ఇది? ఇటు నుంచి అటు నుంచి. స్ట్రైట్ ఫార్వర్డే, ఇంకా మధ్యలో ఇంకా వెనకాల మాట్లాడే ఏం లేదు. Exactly. సో అది ఇంకా చాలా హెల్ప్ అయింది సినిమాకి. Hmm. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ క్లియర్ అండ్ ఓపెన్. క్లియర్ అండ్ ఓపెన్. వంశీ గారి స్పీచెస్ ఎంత హైలైట్ తెలుసా? ఆయన course. ఏమైనా మాడుతుంటే లిటరలీ వంశీకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆయన మన ప్రెస్ fans మీట్ ఉన్నారు. పెట్టారంటే మామూలుగా ఉండదు అసలు. అలా నాకు ఉంటుంది. తెలిసి ఏ ప్రొడ్యూసర్ కి అంత ఆ రకంగా ఫ్యాన్స్ ఉండరేమో. అంటే ఆయన సినిమా మీద కూడా ఓపెన్ గా ఆయన వచ్చి చెప్పగలుగుతారు, ఇది 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 ఇక్కడ Yeah. అవ్వలేదు, అవును, ఇది ఇక్కడ అయ్యింది అని. అంటే అది చాలా తక్కువ మందికి ఉంటుంది అది యాక్సెప్ట్ చేయడం, అండ్ మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇక్కడ కొడుతున్నాం అని చెప్పడం, దట్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఆయన కథ చెప్తున్నప్పుడు నేను చెప్పాను, కథ విన్నారు, అంత బాగుంది. తర్వాత మన ఎడిట్ లో చూసినప్పుడు ఆ డైలాగ్ గుర్తు లేదేంటి నువ్వు చెప్పినప్పుడు అన్ని గుర్తున్నాయి ఆయనకి, అంత మెమరీ ఉంది. మళ్ళీ అదేంటి అది ఆయన బాగా నవ్వుకున్నాను, ఆ డైలాగ్ లేదేంటి, ఏంటంటే అది ఉంది అని మళ్ళీ అలాగా అతనికి మెమరీ కూడా చాలా ఎక్కువే. రైట్. బాగా అంటే విన్నట్టుగా ఉంటారు కానీ అన్ని వింటారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇన్ని సక్సెస్ఫుల్ కడుతున్నారు, సో అడగాల్సిన అవసరం లేదు, మీరు అడిగిందా ఆటోమేటిక్ గా ఇచ్చేసి ఉంటారు. ఆబ్వియస్లీ ఆయన ఆ విషయం అసలు అసలు యా. సో శ్రీలీల గారితో మీకు ఏమన్నా ఒక పాట ఏదో మీకు ఉంది అని మేము విన్నామండి. నాకా ఊరుకోండి. ఆహా. లీలా గారికి మీకు ఉందని విన్నాం. బేసిక్ గా ఆవిడ గ్రేస్ ని మ్యాచ్ చేయాలంటే మీరు కరెక్ట్ అని మిమ్మల్ని చూస్ చేశారు. అయ్యి బాబోయ్, అది కూడా ధమాకాలోనే చేసేసాం. ఆ సాంగ్ లో, పల్సర్ బైక్ సాంగ్ లో మమ్మల్ని కూడా చిన్న ఇన్వాల్వ్ చేశారు. అప్పుడే ఇలాగ చచ్చిపోయాం వాళ్ళిద్దరితో, హీరో గారు హీరోయిన్ గారితో. మాకు రైట్. అండ్ ధమాకా హిట్ తర్వాత ఈ కాంబో ఉండాలి అని, అంటే రవితేజ గారు ఎనీహో దేర్, సో శ్రీలీల గారు కూడా. బేసిక్ గా ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ సినిమాని ఆల్మోస్ట్ ఒక 80% చంపేశారండి. కమర్షియల్ సినిమా అనగానే ఇంకా ఏంటంటే కమర్షియల్ సినిమా అనే ఇదికి తీసుకొచ్చారు చాలా మంది. కానీ రవితే అది కొంతమంది ఎంతమంది ఉంటారు, మనం అనవసరం చాలా మంది అనుకుంటాం. సారీ టు ఇంటరప్ట్ ఆది గారు, బట్ వాట్ యు సే దీని మీద మీరేమంటారు? తన అన్న దాని మీద పట్టించుకోదు, యు నెవర్ కేర్. సింపుల్. Okay. ఎప్పుడు కేర్ చేయలేదు, ఓకే ఎప్పుడు. కానీ అంటే audience- నెవర్ ఎఫెక్టెడ్ మీ. ఓకే. కానీ ఆడియన్స్ పరంగా ఆల్మోస్ట్ 80% ఆడియన్స్ రవితేజ గారు లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా గట్టిగా కోరుకుంటారు. కరెక్ట్. నీకు అందుకే ధమాకా ముందు కూడా చూసి ఏంటంటే కమర్షియల్ అని అన్నారు. కానీ అదే ధమాకా 100 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు 80% ఆడియన్స్ మాకు కావాలి, రవితేజ గారి నుంచి ఆ ఎనర్జీ, ఆ ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. దానికి ఈ మాస్ జాతర అనేది మళ్ళీ పర్ఫెక్ట్ సినిమా, ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళందరికీ. రైట్. అండ్ మాస్ డెఫినెట్ గా ఏ హీరో అయినా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారంటే మాస్ హీరోనే అవ్వాలనుకుంటారు, ఎందుకంటే మాస్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ, అండ్ కమర్షియల్ సినిమాలకు ఉండే వెల్కమ్ అనేది చాలా ఎక్కువ. యాక్సెప్టెన్స్ అనేది చాలా కష్టం. ఒకసారి వచ్చిందంటే ఇంకా దానికి తిరగలేదు. సింపుల్, వెరీ సింపుల్. సేమ్ టైం కొంచెం హీరో ఎవరైనా కాస్త ఎనర్జీ పెట్టి డైలాగ్ ని అవలీలుగా చెప్తూ ఉంటే ఏ రవితేజ గారిలా చేస్తున్నారు అంటారు. సో ఇది దేర్ సార్. అండ్ వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు చాలా మంది ఆస్పైరింగ్ యాక్టర్స్ దట్ ఎనర్జెటిక్ పోర్షన్స్ చేయాలంటే నాకు తెలిసి మిమ్మల్ని రిఫరెన్స్ గా చూడొచ్చు. Definitely గా ఇప్పుడు ముందు ప్రో అయిన అట్లనే కదా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మేము చిరంజీవి గారిని తీసుకున్నాం. Hmm. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఆయనే తీసుకుంటారు, కొంత తీసుకుంటారు. మీరు సార్ మీరు చాలా మంది తీసుకుంటారు సార్, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకుని ఉంటారు, వచ్చే వాళ్ళు తీసుకుంటారు, ఇది జరుగుతూ ఉంటుంది ఎలాగో.